ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని గుప్తుల కాలం నాటి సామాజిక పరిస్థితులు, కళలు, వాస్తు శిల్పకళా వైభవం, సంగీతం, నాట్యాల గురించి తెలుసుకుందాం. గుప్తుల కాలం నాటి సామాజిక పరిస్థితులు. గుప్తుల కాలం నాటి సమాజం చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాతిపదికగా ఏర్పడింది. గుప్తుల కాలంలో బ్రాహ్మణులు సమాజంలో ప్రభావిత వర్గాలుగా, ఆధిపత్య వర్గాలుగా తయారయ్యారు. బ్రాహ్మణులలో వివిధ గోత్రాల ద్వారా గుర్తింపు ఉండేది. గుప్తుల కాలంలో స్త్రీల పరిస్థితి చాలా అధమ స్థాయిలో ఉండేది. గుప్తుల కాలంలో బాల్య వివాహాలనేవి చాలా సర్వసాధారణం. గుప్తుల కాలంలో బహుభార్యత్వంతో పాటు సతీసహగమన పద్ధతి కూడా ఉండేది. గుప్తుల కాలంలో వితంతు వివాహం అనేది ఆమోదయోగ్యంగాదు. గుప్తుల కాలంలో అగ్రకులాల స్త్రీలు మంచి స్థితిలో ఉండి సంతోషంగా జీవించేవారు. వీరు వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు పరిపాలనలో కూడా క్రియాశీల పాత్రను పోషించేవారు. గుప్తుల కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. ఆనాడు యుద్ధ ఖైదీలు, రుణగ్రస్తులు, జూదరులు బానిసలుగా మారేవారు. రుణగ్రస్తులు తమ అప్పులు తీరిస్తే బానిస వ్యవస్థ నుంచి విముక్తి పొంది సాధారణ పౌరులుగా గుర్తించబడేవారు. చైనా యాత్రికుడైన ఫాహియాన్ ప్రకారం ఆనాటి ఎక్కువ మంది ప్రజలు శాఖాహారులు, ఎలాంటి మత్తు పానీయాలు తీసుకునేవారు కాదు. చండాలులు మాత్రం మాంసం, మత్తు పానీయాలు తీసుకునేవారు. గుప్తుల కాలం నాటి కళలు, వాస్తు శిల్పకళా వైభవం. బాగ్ వద్ద ఉన్న నంబర్ గల విహారాలు క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. గుప్తుల కాలంలో బుద్ధుని విగ్రహాల స్థానంలో చైత్యాల నిర్మాణం ఎక్కువగా జరిగింది. ఈ కాలంలో చుట్టూ చిన్న చిన్న గదులను కలిగి మధ్యలో ఒక పెద్ద హాలు కలిగిన నిర్మాణాలు చేపట్టారు. ఇలాంటి నిర్మాణం ఉదయగిరి వద్ద చూడవచ్చు. ఉదయగిరిలో నిర్మించిన బౌద్ధ చైత్యం యొక్క గర్భగుడి రాతితో చెక్కబడి ఉంటుంది మరియు ఇక్కడ 2 స్తంభాలపైన మండపం కలిగి ఉంటుంది. గుప్తుల కాలంలో రాతిని తొలిచి ఆలయాలను నిర్మించడంతో పాటు ఇంకా రకరకాలుగా రాళ్లతో ఆలయాలను నిర్మించే సాంప్రదాయం ఉన్నత దశకు చేరుకుంది. సాంచీ వద్ద ఉన్న 17వ నంబరు గల టిగావా, ఎరాన్ ఆలయాలు క్రీస్తు శకం 5వ శతాబ్దపు ప్రథమార్ధానికి చెందినవి. నాచ్నా, భూమ్రా ఆలయాలు క్రీస్తు శకం 5వ శతాబ్దపు ద్వితీయార్ధానికి చెందినవి. ఈ ఆలయాలలో చుట్టూ ప్రదక్షిణలు చేసే సౌకర్యం ఉండడం, కింది భాగం పూర్ణ కుంభాకృతిలో ఉన్న ధ్వజస్తంభం ఉండటం, ఆలయ ద్వారాలు గంగా, యమున నదుల చిహ్నాలతో ఉండటం వీటి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. దశావతార ఆలయం క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినది. ఇది చాలా విశాలమైన వేదికను కలిగి ఉంటుంది. దీని గర్భగుడి చతుర్భుజాకృతిలో ఉంటుంది. గర్భగుడి గోడలు, ప్రాకారాలపై అందమైన శిల్ప కళాకృతులు కనిపిస్తాయి. ఈ గుడి పంచాయతన అంటే 5గురు దేవుళ్లను కలిగి ఉండే పంచకూట ఆలయాల రకానికి చెందినదిగా గుర్తించారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంకు చెందిన బీతార్గాం దేవాలయంను ఇటుకలతో నిర్మించారు. దీని నిర్మాణం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంకు చెందిన బుద్ధగయలోని మహాబోధి ఆలయం బితర్గాం ఆలయాన్ని పోలి ఉంటుంది. గుప్తుల కళారీతి మధురలోని కుషాన్లను అనుసరించిన శిల్పరీతిగా ఉంటుంది. సారనాథ్ లోని బుద్ధుని విగ్రహం పారదర్శకమైన దుస్తులను ధరించి ప్రశాంతవదనంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఎరాన్ ఆలయంలోని వరాహ విగ్రహం, ఉదయగిరిలో ఉన్న వరాహ ప్రతిమ, ఖోహ్లోని ఏకముఖలింగం, బెసానగర్ వద్ద ఉన్న గంగా ప్రతిమ, భూమ్రా ఆలయంలోని మహిషాసురమర్ధిని విగ్రహం మొదలైనవి గుప్తుల కాలం నాటి ప్రాంతీయ శిల్పకళారీతుల సంప్రదాయానికి కొన్ని తార్కాణాలు.
గుప్తుల శిల్పకళ అనేది లతలు పువ్వులను ప్రతిబింబిస్తూ జ్యామితీయ కొలతలతో నిర్మించబడి చాలా గొప్ప కళారీతిగా గుర్తింపు పొందింది. గుప్తుల కాలంలో చిత్రలేఖనం కూడా అత్యున్నత దశలో ఉండేది. గుప్తుల కాలంలో అజంతా గుహలలో అనేక విశేషాలతో కూడిన చిత్రాలు చిత్రించబడ్డాయి. బుద్ధుని జాతక కథలను ప్రతిబింబించే చిత్రాలను 17వ, 19వ, 21వ నంబర్లు గల గుహలపై, కప్పులపై చిత్రించారు. బుద్ధుని, బోధిసత్వుని చిత్రాలను లతలు, పువ్వులు, ఆభరణాలతో కూడిన జ్యామితీయ కొలతలలో అత్యద్భుతంగా రూపొందించారు. అజంతా చిత్రాలు బౌద్ధమత భావనలను, నగర జీవనాన్ని ప్రతిబింబింపచేస్తున్నాయి. గుప్తుల కాలంలో ఇనుము, కంచులను కరిగించి పోతపోసే విధానం చాలా ఉన్నత దశకు చేరుకుంది. గుప్తుల కాలంలో నిర్మించిన ఢిల్లీలోని 23.8 అడుగుల ఎత్తున్న ఇనుప స్తంభం వాతావరణ కాలుష్యానికి గురికాకుండా ఇప్పటివరకు చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా ఉండడం గుప్తుల కళకు గొప్పదనం. ఈ ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుని కాలానికి చెందిన విజయ శాసనంగా భావించవచ్చు. గుప్తుల ఇనుము, కంచు పరిశ్రమల ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. గుప్తుల కాలం నాటి ధమేఖా, సుల్తాన్ గంజ్ మొదలైన ప్రాంతాలలో లభ్యమైన బుద్ధుని కంచు విగ్రహాలు సారనాథ్లోని శిల్పకళా రీతులను, నైపుణ్యాలను, లోహ పరిశ్రమ ప్రభావాన్ని తిరిగి ప్రదర్శింపజేశాయి. గుప్తుల కాలం నాటి సంగీతం, నాట్యం, నృత్యం. గుప్తుల కాలంలో సంగీతం, నాట్యం బాగా ప్రోత్సహించబడ్డాయి. గుప్తుల కాలంలో కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం గ్రంథం సంగీతంలో మెలకువలను వర్ణిస్తుంది. ఇది తాళ, లయ, స్వర, రాగ, లలిత, సారంగ వంటి సంగీత నిబంధనలను తెలుపుతుంది. సముద్రగుప్తుని, కుమారగుప్తుని నాణేలు వీరు వీణను వాయించడాన్ని తెలియచేస్తున్నాయి. ప్రాచీన కాలం నాటి భరతనాట్య శాస్త్రం సూచించిన సంగీత, నాట్యానికి సంబంధించిన అనేకమైన నిబంధనలనే గుప్తుల కాలంలో అనుసరించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.